ఆర్తి ఈ పాపని ఇక్కడ దింపడానికి వచ్చి నాకు కనిపించకుండానే వెళ్తుందా? చూడు కౌసల్య, నీ ప్రశ్నలకు సమాధానం ఈ శివాజీ మాత్రమే ఇవ్వగలడు. శివ చెప్పు చెప్పు శివ. అయినా తను మిమ్మల్ని కలవకుండా ఎలా వెళ్ళింది? ఇప్పటి వరకు తను కిందే ఉంది కదా. కావాలని తను నన్ను కలవకుండా వెళ్ళుంటుంది. ఎందుకంటే తనకి బాగా తెలుసు నేను పాపని ఇంట్లో పెట్టుకోవడానికి ఒప్పుకోనని. ఎందుకు అమ్మగారు? తనని చూడండి ఎంత ముద్దొస్తుందో కదా. పిల్లలందరూ ముద్దుగానే ఉంటారు కిట్టు. తెలియని పిల్లని పెట్టుకుంటే చాలా సమస్యలు వస్తాయి. అన్నిటికంటే వాళ్ళ బాధ్యత చూసుకోవాలి. అయినా ఆర్తి గురించి మీ అందరికీ తెలుసు కదా. చిన్న సమస్య వచ్చినా తను ఊరుకోదు, గొడవ గొడవ చేస్తుంది. నువ్వు చెప్పింది నేను అర్థం చేసుకోగలను కౌసల్య. గొడవ చేయటం అనేది ఆర్తికి పుట్టుకతోనే వచ్చింది. ఆ ఆర్తి వల్ల మన కుటుంబం ఎన్నోసార్లు సమస్యల్లో ఇరుక్కుంది. కానీ ఆ చిన్నపిల్ల మొహం చూసేసరికి నా మనసు కరిగిపోయింది. సరే అనేశాను. నేను నీకు ఎలాగోలా నచ్చజెప్పచ్చులే అనుకున్నాను. అవునమ్మా, మనం మనుషులమే కదా, ఆ మాత్రం చేయక తప్పదు కదా. తను చాలా మంచి అమ్మాయి, అస్సలు అల్లరి చేయదు, తెలివిగలది. చూడు ఐషు, నువ్వు గుడ్ గర్ల్వి కదా. నువ్వు గనక మీ నాన్నని కలవాలి అంటే నువ్వు ఈ ఇంట్లో గుడ్ గర్ల్లా ఉండాలి. ఓకేనా? ఓకే. ఇంకా ఈ విషయం గురించి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకూడదు. కార్తీక్, ఏంటి నువ్వు తనతో గుసగుసగా మాట్లాడుతున్నావు? ఏం లేదమ్మా, తను అల్లరి చేస్తుంది కదా, అందుకే తనకి ఈ వస్తువులు ఏమీ తాకద్దని చెప్తున్నాను అంతే. సర్లే కానివ్వండి. నేను తనని తీసుకువెళ్ళి అందరికీ పరిచయం చేస్తాను. నిన్ను ఏంటని ఇంకెవరి పేరు గుర్తురాలేదా? కిట్టు, నీకు బాగా తెలుసు కదా ఆర్తి ఎప్పుడు మనల్ని కించపరచాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటుందని. అన్నీ తెలుసు కూడా నువ్వు ఈ ఐషుని ఆర్తి వాళ్ళ బంధువని చెప్పావు. నీకు ఇంకెవరు దొరకలేదా? తప్పైపోయింది. ఏం చేయమంటారన్నయ్య? భయంతో నా కాళ్ళు చేతులు ఉరికి నోట్లో నుంచి ఆ పేరు వచ్చేసింది. ఆర్తి పేరు నోట్లో నారుతుండేది, చెప్పేశానంతే. జరిగిందేదో జరిగింది, ఆ విషయాన్ని వదిలేయండి. అసలు ముందు కిందకి వెళ్ళాక భయంతో ఐషు అమ్మకి అంతా చెప్పేస్తే ఇంట్లో భూకంపం వచ్చేసింది. నా విషయం పక్కన పెట్టండి, ఆ సంగతి చూడండి. పదండి. తను ఐశ్వర్య, ఆర్తి వాళ్ళ బంధువులమ్మాయి. ఆర్తియా? హలో. హాయ్ బేబీ, నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు. నేను స్మార్ట్ గర్ల్ని కదా. కానీ చిట్టి నాకన్నా స్మార్ట్ గర్ల్. చిట్టి? అవును, ఈ చిటి ఎవరు? ఇదిగో ఈ బొమ్మే, తను నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు మీరందరూ మీ పేర్లు కూడా చెప్పండి. నేను లవ్లీ. చూడమ్మా, నా పేరు గౌరీ. నేను ప్రియాని. నా పేరేమో మీనాక్షి. ఇక నా పేరు కమల. అది కూడా ఒక పేరేనా? చూడమ్మా, ఇంట్రడక్షన్ పూర్తయింది కదా. అరే, ఈ పాప ఎవరు? నా పేరు ఐశ్వర్య. మన అతిథి. వెళ్ళండి, తన్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళి ఆడుకోండి. వెళ్ళండి వెళ్ళండి, తను తీసుకెళ్ళండి, మీతో వెళ్ళి ఆడించుకోండి. అరే కార్తీక్, నువ్వు ఉండు. అది అదే గారు, ఆ ఆర్తి వాళ్ళ అమ్మాయిని మన ఇంట్లో ఎందుకు ఉంచారు? ఆర్తి వాళ్ళ అబ్బాయికి అమ్మవారు వచ్చిందట, అందుకే ఈ పాపని మన ఇంట్లో 2-3 రోజులు ఉంచారు. కానీ అత్తయ్య, ఆటల పోటీలో అంత గొడవ జరిగినా ఆ తర్వాత కూడా ఆర్తి తనని మనింట్లో ఉంచిందా? అంత తొందరగా తను మారిపోతుందా? ఆర్తి మీద నాకు నమ్మకం లేదు. అరే, అందుకనే తను మిమ్మల్ని ఎవరిని కలవకుండా వెళ్ళిపోయింది. తను మీ ముందు తలెత్తుకోలేకపోయింది. అది సరే, మీరు ప్రాజెక్ట్ పేరు చెప్పి ఈ పాపం దాచిపెట్టడం లేదు కదా?
మావయ్య గారు నాకెందుకో కాని ఈ పాప ఇంట్లో ఈ రోజు కాదు 2-3 రోజుల నుంచి ఉందనిపిస్తుంది. మీరు మాకు తెలియకుండా దాస్తున్నారు. ఓ లవ్లీ, ఏం నువ్వు అలా మాట్లాడుతున్నావు? అవునమ్మా, మాకంత అవసరమే ఉంది చెప్పు. అవును, అది నిజమే. కానీ మీరందరూ ఈ పాపని ఇంట్లో పెట్టుకోవడానికి ఒప్పుకోకుండా ఉండాల్సిందే. ఎందుకు? ఎందుకా మర్చిపోయారా? ఇంతకు ముందు ఆర్తి బంధువులు ఇంట్లో ఉన్నప్పుడు మన కుటుంబంలో వచ్చిన గొడవల గురించి. నిజమే, ఆ అస్మితని మనం ఎలా మర్చిపోగలం చెప్పండి? ఇప్పుడు ఆర్తి తరపున వచ్చిన బంధువు మొదటిసారి వచ్చిన వాళ్ళ కన్నా ఎక్కువ గొడవలు సృష్టించేలా ఉంది. పరిస్థితి చేయి దాటిపోతోంది. మనం ప్రమాదం చివరి అంచులో ఉన్నాం. ఇలా అబద్ధాలతో 2-3 రోజుల కన్నా ఎక్కువగా గడపలేం. మనం ఆ పాప తల్లిదండ్రులు ఎవరో త్వరగా కనుక్కొని తనని వాళ్ళ అమ్మ వాళ్ళకి అప్పచెప్పాలి. అవునన్న, తన పొరపాటున ఎవరికైనా విషయం చెప్పిందంటే తన మనలో ఒకరికి కూతురని ఇంట్లో వాళ్ళందరూ మనం ఏ తప్పు చేయకపోయినా ఊరు తీసినంత పని చేస్తారు. ఎలాగైనా సరే వాళ్ళ అమ్మను వెతికి పట్టుకోవాలి. అప్పుడు తెలుస్తుంది తను ఏ మిస్టర్ కౌశిక్ కూతురు అనేది. వాళ్ళ అమ్మ వచ్చాకే అసలు నిజం బయటపడుతుంది. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండక తప్పదు. శివాజీ, త్వరగా నువ్వు ఏదో ఒకటి చెయ్యి. అన్నయ్య, నేను ఈ విషయంలో ఓపెన్గా ఎంక్వైరీ చేయలేను. ఈ పాప విషయం బయటకు వస్తే మన రెప్యుటేషన్ పోతుంది. నన్నేం చేయమంటావు అన్నయ్య? విషయం కొంచెం లీక్ అయినా సరే అనవసరంగా బ్యాడ్ నేమ్ వస్తుంది. అయితే మరి ఇప్పుడేం చేస్తావు? నాన్న, నేను పాప ఫోటోని పిల్లలు మిస్ అయిన తల్లిదండ్రులకు చూపిస్తున్నాను. ఆ పాప తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి చిన్న ఆధారం కూడా దొరకలేదు. మీరేం కంగారు పడకండి, నేను ఎలాగోలా తెలుసుకుంటాను. సరే సరే, నీ ప్రయత్నం ఏదో నువ్వు చేస్తూ ఉండు. మేము ఎలాగోలా ఆర్తి విషయం దాచిపెడుతూ ఉంటాం. వాళ్ళని మనం ఎలాగోలా నమ్మించక తప్పదు, లేదంటే అనర్థం జరిగిపోతుంది. చిన్నమ్మగారు, ఆర్తి తలుచుకోగానే ప్రత్యక్షం అయిపోయింది. చూడండి, పదండి. అచ్చి, ఈ జలుబు మామూలుగా తగ్గేలా లేదు. అచ్చి, ఇదిగో లవ్లీ, మీ దగ్గర జలుబుకి టాబ్లెట్ ఉందా? ఈ జలుబు వల్ల నా తల పగిలిపోతుందనుకో. వాతావరణం మారినప్పుడు ఇలాంటి జబ్బులు వస్తూనే ఉంటాయి, అవునా? అది నిజమే లవ్లీ. అయినా భగవంతుడు వాతావరణంలో మార్పు ఈ లోకంలో ఎందుకు పెట్టాడో నాకు అర్థం కావటం లేదు. వానాకాలం వచ్చిందంటే జలుబుతో ముక్కు పట్టేస్తుంది, ఇంట్లోంచి అడుగు బయట పెట్టలేం. మీకంత ప్రాబ్లంగా ఉంటే ఉదయం ఐషుని దింపడానికి వచ్చినప్పుడే మందులు తీసుకొని ఉండొచ్చుగా. ఇప్పుడు రావాల్సిన అవసరం ఉండేది కాదు కదా. అది ఉండు, నేను గ్యాస్ ఆఫ్ చేసి వస్తాను, అలాగే మందులు తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. కానీ అది అయ్యో అయ్యో, ఏం చేస్తున్నారు మీరు? నా చెయ్యి వదలండి. ఇదిగో శివన్నయ్య, మీరందరూ కలిసి నన్ను పట్టుకొని జైల్లో పెట్టడానికి తీసుకుపోవటం లేదు కదా? అది కాదు ఆర్తి, మేం చెప్పేది విను. ఈ రోజు వరకు నువ్వు ఏం అడిగినా సరే అది మేము చేశాం కదా. కానీ చూడు, ఈ రోజు మేము అడిగింది నువ్వు చెయ్యాలి, కాదు అనకూడదు. ఏం చెప్పకూడదు? ఇదిగో చూడండి, అనవసరంగా నాకు సంబంధం లేని విషయంలో ఎక్కువ మాట్లాడటం అలవాటు లేదు చిన్నాన్నగారు. అరే చూసారా, ఆర్తి మన సొంత మనిషే కదా. తనకి నిజం చెప్పేద్దాం. నిజమే కదా చిన్నాన్నగారు, పక్కింటి వాళ్ళు భగవంతుడి కన్నా. నా ఉద్దేశం, పక్కింటి వాళ్ళు కూడా గొప్ప వాళ్ళతో సమానం కదా. త్వర త్వరగా ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేయండి. మా ఆయన మీద ఒట్టు నేను ఎవ్వరికీ చెప్పను. అది అది ఆర్తి, కార్తీక్కి ఒక ఫ్రెండ్ ఉంది. పాపం తను చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది. తను ఏం చేసిందంటే తన కూతుర్ని మా ఇంట్లో దించేసి వెళ్ళింది. ఐశ్వర్య తన పేరు. ఆ ఐశ్వర్య గురించి నా ఇందాక లవ్లీ నాతో మాట్లాడింది. తన గురించే. అవునా? అయితే తన గురించి పూర్తిగా చెప్పండి. విషయం ఏంటంటే, కార్తీక్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, తనకి కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ అంటే అస్సలు నచ్చదు. ఈ విషయం తనకు కూడా తెలీదు. అందుకే తను వాళ్ళ అమ్మాయిని ఇక్కడ దింపేసి వెళ్ళిపోయింది. దాంతో మేమంతా చిక్కుల్లో పడిపోయాం. నువ్వే న్యాయం చెప్పార్తి. కార్తీక్ తనకి కుదరదని ఎలా చెప్తాడు? అయినా మనిషికి మనిషే కదా సాయం చేసుకోవాలి. అవును,
అందుకని పాపం కార్తీక్ ఆ పాపను ఇంట్లోనే ఉంచాడు. అలాగే మీ చిన్నమ్మ గారికి ఒక అబద్ధం కూడా చెప్పాడు, ఐషు మీ బంధువుల అమ్మాయి అని. అవునా? మీరు ఆ మాట చెప్పగానే చిన్నమ్మగారు ఒప్పేసుకున్నారా? చిన్నమ్మగారు ఒక్క మాట కూడా అడగలేదా? తాను ఆర్తి వాళ్ళ బంధువుల అమ్మాయి అయితే ఆర్తి వాళ్ళ ఇంట్లో ఉండాలి కానీ మా ఇంట్లో ఎందుకుందని? అడిగింది. కార్తీక్ చిక్కుల్లో పడేవాడే, కానీ మధ్యలో మేమందరం ఉండబట్టి తన్ని రక్షించాం. అవునా? అదెలా? చూడార్తి, నువ్వు పెద్ద మనసు చేసుకోవాలి. నువ్వు మమ్మల్ని క్షమించాలి. ఆ భగవంతుడు మీ అబ్బాయికి ఆరోగ్యాన్ని, పూర్తి ఆయుష్ని ఇవ్వాలి. మేం మీ చిన్నమ్మకి ఏం అబద్ధం చెప్పామంటే అది మీ అబ్బాయికి అమ్మవారు పోసిందని. ఏంటి? చిన్నన్న గారు మీ నెత్తిన బరువు దించుకోవటానికి మా అబ్బాయి నెత్తిన కుంపటి పెట్టేశారన్నమాట. కొంచెమైనా బుద్ధుందా? సారీ ఆర్తి వదిన, ఏం చేయమంటారు చెప్పండి. కంగారులో అలా అబద్ధం చెప్పేశాను. మీరే చెప్పండి. తను ఇంత చిన్న వయసులో ఎవరూ పట్టించుకోకపోతే ఏమైపోతుంది చెప్పండి. నువ్వు మాకు సహాయం చేయాలి ప్లీజ్. ఆర్తక్క, ఇవిగోండి టాబ్లెట్లు. ఆర్తి, ఒకవేళ నీకు మందులు కావాలంటే నువ్వు నాకు ఫోన్ చేసుండొచ్చు కదా. నువ్వు మీ అబ్బాయిని ఒంటరిగా వదిలిపెట్టి ఎందుకు వచ్చావు? రాక తప్పలేదు చిన్నమ్మ గారు, ఏం చేస్తాం? ఒకవేళ రాకుండా ఉంటే ఇంత పెద్ద విషయం నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. ఈ విషయం తెలియకపోతే నిజంగానే నేను జీవితాంతం బాధపడుతూ ఉండేదాన్ని. అది సరే గాని నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అరే లవ్లీ, నేనేం చెప్పబోతున్నానంటే, చిన్నన్న గారు చెప్పేయమంటారా? అరే సరే చెప్పేస్తానులేండి. ఇదిగో చిన్నమ్మ గారు, నేనిలా సడన్ గా రాకుండా ఉంటే నాకసలు ఐషు గురించి ఎలా తెలుస్తుందో చెప్పండి. అదే నా మేనకోడలు. చిన్నమ్మ గారు, నాకెలా తెలుస్తుంది చెప్పండి? మీరందరూ నా మీద గౌరవంతో నా మేనకోడలు ఇంత బాగా చూసుకుంటున్నారని. ఇదిగో చిన్నమ్మ గారు, మా ఆయన మీదొట్టు, నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. మా అదృష్టం కొద్దీ మా పక్కింటి వాళ్ళుగా మీ అంత గొప్ప వాళ్ళున్నారు. సరే ఆర్తి, ఐశ్వర్య గురించి నువ్వేం బాధపడకు. నువ్వు వెళ్ళి మీ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగే చిన్నమ్మ గారు. లవ్లీ టాబ్లెట్ ఇవ్వు. తీసుకో. థాంకు. ఆర్తి, నువ్వు ఇప్పటి వరకు వీళ్ళతో ఏం మాట్లాడుతున్నావు? ఏముంది చిన్నమ్మా, నేను ఐషు గురించి మాట్లాడుతున్నాను. ఏం లేదు, మా ఐషుకి పాలంటే ఎలర్జీ అని చెప్తున్నాను. తనకి పొరపాటున పాలు తాగిచ్చారంటే తను అచ్చు అచ్చు అని తుమ్మి మొత్తం ఇంటిని టాపు లేపేస్తుంది. చెప్పింది. అందుకనే తనకి కొంచెం పాలు ఇవ్వకుండా ఉండండి. వాళ్ళకు అదే చెప్పాను, మీకు కూడా చెప్పాను. సరే చిన్నమ్మ గారు, ఇక నేను వెళ్ళొస్తాను. ఉంటానండి. వెళ్ళు. అక్కడ మీ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు కదా? అవునా? వెళ్ళు. వెళ్ళొస్తాను చిన్నాన్న గారు. వెళ్ళు. చాలా మంచిది, ధన్యవాదాలు. ఉమేష్ అన్నయ్య గారు, ఏమైంది? ఇప్పుడేమైంది? మరేమీ లేదు. మా ఇంట్లో బియ్యం సామాన్లు నిండుకున్నాయి. మీరు కొంచెం ఒక నెలకి సరిపడా సామాన్లు కిట్టు అన్నయ్య గారి చేతికిచ్చి మా ఇంటికి పంపించండి. లెక్కలవి తర్వాత చూసుకుందాంలేండి. చూడు ఆర్తి,
నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, నేను మా షాపులో అప్పు ఎవరికి ఇవ్వను అని. డబ్బులు ఇచ్చాకే సామాన్లు తీసుకెళ్ళాలంతే, అర్థమైందా? అయితే ఒక పని చేస్తా చిన్నాన్న. అప్పు గురించి చిన్నమ్మ గారితోనే మాట్లాడతానులేండి. చిన్నమ్మ గారు. ఆర్తి వదిన ఏం చేస్తున్నారు మీరు? అబ్బా, ఆర్తి, ఇంత చిన్న విషయానికి అమ్మని ఇబ్బంది పెడతాం ఎందుకు? సర్లే, సామాన్లు తీసుకెళ్ళు, మనం లెక్కలు తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చారు మీరంతా నా దారిలోకి. వెళ్ళొస్తాను చిన్నాన్న గారు, ఉంటాను. అలాగే నేను నెత్తి మీద పెట్టుకుని తీసుకొస్తాను. పారే నదిలో ఈత కొట్టడం తన దగ్గరే నేర్చుకోవాలి. ఇంకా ఎంత బ్లాక్మెయిల్ చేస్తుందో ఏంటో. నిజమే. ఆ సంగతి వదిలేయండి. ఆర్తి కన్నా 100 రెట్లు ప్రమాదకరం ఆ ఐషు. అది నిజమే. ఐషు పేరు తలుచుకుంటే కాళ్ళు చేతులు వరుకుతున్నాయి. ఇన్ని రోజులు మీరిద్దరు నన్ను కలవలేదు. చెప్పండి, నాతో ఆడుకోవడానికి ఎందుకు రాలేదు? నేను ఇంటికి వచ్చినప్పటి నుండి నాకు చెట్టుకి ఎంత బోరు కొట్టిందో తెలుసా? సారీ, మాకు తెలీదు కదా. ఇంకా మనం ప్రతిరోజు కలిసి ఆడుకుందాం. ఇప్పుడు మనం ఆడుకుందామా? సరే, మనం టీచర్ స్టూడెంట్ ఆట ఆడుకుందాం. మీరిద్దరు మంచి స్టూడెంట్స్. నేను మీ ఇద్దరికి టీచర్. కుదరదు, నేనే టీచర్. నువ్వు టీచర్ ఎలా అవుతావు? నీకు తల కూడా సరిగ్గా దూకోవడం రాలేదు. నీ డ్రెస్ కూడా బాగా మాసిపోయింది. పైగా నువ్వు హాఫ్ నిక్కర్ వేసుకొని ఉన్నావు కదా. టీచర్ అంటే ఫుల్ ప్యాంట్ వేసుకోవాలి. టీచర్ గా నేనే ఉంటాను, ఎందుకంటే నేనే బాగున్నాను. అది కాక నేను మీ ఇంటికి వచ్చిన గెస్ట్ ని కూడా. గెస్ట్ ఏమడిగినా సరే మీరు ఒప్పుకోవాలి కదా. అవునన్నయ్యా. సరే అయితే కానీ నువ్వే టీచర్ గా ఉండు, సరేనా ఐషు? కానివ్వండి, ఏబిసిడీలు రాయండి. నీట్ గా రాయాలి. నాన్న, ఐషు పిల్లలతో కలిసి ఆడుకోవటం బానే ఉంది, కానీ మన దగ్గర ఎక్కువ టైం లేదు. మనం అందరం ఇలా తీరిగ్గా కూర్చుంటే లాభం లేదు. 2-3 రోజుల్లోగా మనం ఎలాగైనా తెలుసుకోవాలి వాళ్ళ అమ్మ ఎవరు, తన అసలు ఎవరు పిల్ల అని. మనం ఒక పని చేద్దాం. మీరు, కిట్టు, ఇంకా కార్తీక్ ఇక్కడ నుండి చూసుకోండి. నేను, ఆది, శివ తన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. అవునన్నా, మీరు ఇక్కడే ఉండి కొంచెం చూసుకోండి. ఐషు మళ్ళీ అలర్ చేస్తుందేమో. పదన్నయ్య. ఈ పిల్లలు ఆడుకుంటున్నారు కదా, కాసేపు రెస్ట్ తీసుకుంటారు. రాసేసారా? రాసేసాం టీచర్. చూపించండి. నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేయలేదా? చేయి చాపు. నువ్వు కూడా హోంవర్క్ కంప్లీట్ చేయలేదా? చేయి చాపు. నువ్వు నన్నే కొడతావా? నేను మీ టీచర్ని కదా. అలాగా, ఇప్పుడే నేను నీ పని చెప్తాను చూడు. నా చిట్టికి కాలు ఊడిపోయింది. నువ్వు నా చిట్టికి కాలు విరగొట్టేశావు. ఇక తను ఎలా నడుస్తుంది? మరి నువ్వు నన్ను కొట్టావు కదా. ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి, నా చిట్టికి కాలు ఊడిపోయింది. అయితే నేను నిన్ను కొడతాను. ఏమైంది? నా చిట్టి కాలు విరగొట్టాడు. అతను నేను ఇక
అను ఏమైంది? తను మా ఇద్దరిని స్కేల్ తో కొట్టింది. అందుకనే లక్కీ అన్నయ్య తన బొమ్మకాలు ఇరగొట్టేశాడు.